ఇది మా గ్రేప్ వైన్ అండి. చూస్తే ఏమనిపిస్తుందో మీకు? ఇది చాలా పెద్దగా అయిన తర్వాత ఒక 4 టైమ్స్ అనుకుంటాను నేను దీన్ని ప్రూన్ చేశాను. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ అండి ఇంత హార్డ్ ప్రూన్ చేయడం. అంటే ఒక చిన్న ప్లాంట్ కింద చేసేసాను. చేయడానికి ఒక రీజన్ ఉంది. అంటే ఎవ్రీ టైమ్ అలానే చేస్తాను. ఇది ఫాస్ట్‌గానే గ్రోత్ ఉంటది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నానండి మొక్కను ఒక్కటే. అది పెరిగిన తర్వాత దాన్ని ప్రూన్ చేసే ప్రాసెస్‌లో కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్న కొమ్మల్ని మళ్ళీ నాటితే మొక్కలొచ్చాయి. సో, అలా ఇప్పుడు నా దగ్గర 4 ఉన్నాయన్నమాట. అయితే నేను తెచ్చుకున్న తర్వాత 6 మంత్స్ వరకు అసలు దానికి ఎటువంటి గ్రోత్ లేదు. అంటే చాలా చిన్నగా ఒక ఒక 3, 4 బ్రాంచెస్‌లా వచ్చాయి అంతే. అంటే నాకు దాన్ని పెంచడం రాలేదు. సో, అలా పెంచడం రాకపోతే అన్ని మొక్కల్లాగే దానికి కూడా అలానే ఇచ్చాను. అయితే అది 6 మంత్స్ తర్వాత ఎందుకనో స్పీడ్ గ్రోత్ వచ్చింది. అప్పుడు మాకున్న అంటే విరజాజి తర్వాత మళ్ళీ పాదులెక్కడానికి మేమొక నెట్టెడ్‌లా ఒక పందిరి వేశారు దానికి. సో, దాని మీదకి దీన్ని పెట్టాం. అసలు నమ్మరు దీనికి ఎన్ని కాయలంటే అసలు చాలా అనమాట. గుత్తులు గుత్తులు కింద అంత చిన్న పాదుకి చాలా వచ్చాయి. మేబీ నేను తీసుకున్న ప్లాంట్ చాలా మంచి ప్లాంట్ అయ్యుంటది. అందుకని అంత ఎక్కువగా వచ్చాయన్నమాట. అయితే ఇప్పుడు ఏమనుకున్నానంటే నేను ఇది కంప్లీట్‌గా ఈ టిన్స్ నుంచి తీసేసి అదే నేల మీద పెట్టేయాలని అనుకున్నాను. సో, 2 మా ఇంట్లో పెట్టుకున్నాను. 2 మా మదరాళ్ళు కొత్తగా వెకేట్ చేసి ఎళ్ళిన హౌస్‌లో పెట్టుకున్నామాట. సో, ఈ 2 తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర పెట్టాను. కానీ తీయడం నాకు చాలా కష్టమైందండి ఇది. రూటింగ్‌గా మొత్తం దీనికి ఇలా అయిపోయింది. ఆఫ్‌కోర్స్ దీన్ని మామూలుగా కూడా ఈ సంవత్సరం తీసి వేరే దాంట్లో పెట్టాలనుకున్నాను. ఎందుకనంటే రూట్స్ చాలా ఎక్కువొచ్చేస్తాయి గదా! రూట్ బౌండింగ్ ఎక్కువైపోయి మనం ఇచ్చిన ఏది గూడా ఇవి అంత ఫాస్ట్‌గా అబ్జర్వ్ చేసుకునే పొజిషన్‌లో ఉండదు మొక్క. సో, అందుకనేంటంటే ఎలాగో రిపోర్టింగ్ చేసేయాలని అనుకున్నాను. దీనికి గూడా సాయిల్ మిక్స్ సేమ్ నేనంత స్పెషల్ సాయిల్ మిక్స్ ఏం అవసరం లేదు. కానీ వాటర్ ఎక్కువ దీంట్లో ఉండకూడదు కాబట్టి నేను కొంచెం శాండ్ కలిపానప్పుడు అంతే. సో, అలా తీసుకున్న ప్లాంట్ ఇది. సో, అలా అయిన తర్వాత దీన్ని కంప్లీట్‌గా పక్కకు తీసేసి ఈరోజైతే రిపోర్టింగ్ చేశాను. వేరే పాట్‌లో కాకుండా డైరెక్ట్‌గా భూమి మీదే పెట్టాను దీన్ని. చూడాలి ఎంత టైం తీసుకుంటదో. దీనికొచ్చినవి చూస్తే మాత్రం భలే ఆశ్చర్యపోతారండి ఇది. చూడండి ఎన్ని పెద్ద పెద్దయి వచ్చాయో. ఫస్ట్ బ్లాక్‌గా వచ్చి తర్వాత గ్రీన్‌గా వచ్చి తర్వాత ఇలా బ్లాక్. అప్పట్లో నాకు వీడియోలో అంత ఐడియా లేదు. ఓన్లీ ఫోటోసే తీసుకున్నాను నేనప్పుడు. సో, ఈసారి ఎందుకు నేనిలా పెట్టానంటే, ఈ వైన్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ గ్రేప్స్ వచ్చేంత వరకు వీడియో తీద్దామని, ఇలా స్టార్టింగ్ నుంచి పెట్టానమాట. అయితే మొక్కకేంటంటే, ఒక కేరింగ్ అంటూ అంత ప్రత్యేకంగా ఏం లేదు గానీ, ప్రూన్ చేస్తూ ఉండాలండి దీన్ని. అంటే పిచ్చిగా ఎటు పడితే అటు అలా ఎదుగుతూ ఉంటే ఎదగనివ్వకుండా ప్రూన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే అన్ని ప్లాంట్స్‌కి ఇచ్చినట్టే దీనికి కానీ కొంచెం మెగ్నీషియం ఎక్కువగా ఉన్నది ఇవ్వాలి. అది నేను ఎలా ఐడెంటిఫై చేశానంటే మేము లీఫీ వెజిటబుల్స్ యూజ్ చేస్తామండి. ఎవ్రీడే ఏంటంటే పప్పుతో పాటు ఏదో ఒక లీఫీ వెజిటబుల్‌ని యూజ్ చేస్తాం. సో, అలా మేము యూజ్ చేసే లీఫీ వెజిటబుల్స్ వేస్ట్ తీసుకెళ్ళి పర్టిక్యులర్‌గా దీంట్లో వేసేదాన్ని గ్రేప్ దాంట్లో. సో, అలా వేయడం వల్ల గ్రోత్ చాలా ఎక్కువొచ్చింది. సో, అప్పుడు అనుకున్నాననమాట దీనికి మెగ్నీషియం ఆల్ రౌండ్ గ్రోత్‌కి ఆఫ్‌కోర్స్ ప్లాంట్స్ అన్నింటికి మెగ్నీషియం చాలా అవసరం. సో, మన వెజిటబుల్ వేస్ట్‌లో అది డెఫినిట్‌గా ప్లాంట్స్‌కి అందుతది. సో, అందుకని నేను అలా వేశాననమాట. అయితే అది వీడియో ఉంటే భలే ఉండేదే అనిపించింది నాకు. అదెలా మిస్ అయ్యానో తెలీదు. ఓన్లీ ఫోటోసే ఉన్నాయవి. అంత ఎక్కువ ఫ్రూట్స్ వచ్చాయండి మన ఈ గ్రేప్ వైన్‌కి. చాలా. ఇది స్టెమ్స్‌తో కూడా ప్రాపగేట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కదండీ అది. అలా కూడా చేయొచ్చు. సో, వీటిని తీయడం చాలా కష్టమైంది. రూట్స్ అన్నింటిని మాక్సిమం కట్ చేసేసాను. కట్ చేసి అప్పుడు పెట్టానమాట.
సో, ఇలా రిపోర్ట్ చేసిన తర్వాత నేనేం ప్రత్యేకించి దీంట్లో వేయలేదు. ఓన్లీ మన కిచెన్ కంపోస్ట్‌ను చేస్తాం కదండీ! కిచెన్ వేస్ట్ నుండి. అది మాత్రమే వేసి పాతాను. చూడాలి ఎన్ని రోజులు పడతదో. దీని గ్రోత్, తర్వాత ఫ్రూట్స్ రావడానికి ఎంత టైం పడతదో చూడాలి. సో, ఈ ఏజ్డ్ ప్లాంట్ అయితే చాలా తొందరగా ఫ్రూట్స్ వస్తాయండి. సో, దీనికి ఏజ్ ఉన్నట్టే కదా! నేను చాలా సార్లు ప్రూన్ చేశానన్నాను గదా! కొంచెం ఎక్కువగా ఉండే రూట్స్‌నవి తీసేయాలి. ఆ తర్వాత కొమ్మలు కొంచెం పెద్దవిగా వెళ్ళిపోతున్నప్పుడు కూడా వాటిని కట్ చేసేయాలి. సో, అలా. పెస్ట్ అంటే నేనంత ఎక్కువ చూడలేదండి దీనికి పెస్ట్. చాలా ఫ్రెష్‌గా ఉండేవి లీవ్స్. బటర్ మిల్క్‌ని ఎక్కువ స్ప్రే చేశాను దీనికి. ఆకుల మీద గూడా. సో, అలా ఈరోజు ఒక న్యూ ప్లాంట్‌ని ప్లాంటేషన్ చేసినట్టే చేశాను. సో, ఎన్ని రోజులు పడతదనేది చూడాలి. సో, ఒకసారి ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత క్యాప్చర్ చేయాలి అని అనుకున్నప్పుడు, సో, ఆ ఇంట్రెస్ట్ డిఫరెంట్‌గా ఉంటది కదండీ! ఈచ్ అండ్ ఎవ్రీ డే దాని గ్రోత్‌ని అబ్జర్వ్ చేశాననమాట. సో, ఇలా కంపోస్ట్ చేసి దీన్ని మా ఇంటి దగ్గర పెట్టానండి. ఇప్పుడేంటంటే అలా తీయడానికి రీజన్ అక్కడ డ్రైన్ వేశారన్నమాట. సో, అంతకు ముందున్న ప్లాంట్స్ అన్నీ తీసేయాల్సొచ్చింది. ఆ టైంలో దాన్ని నేను టిన్స్‌లో పెట్టానన్నమాట. ఇప్పుడు ఆ డ్రైను, ఆ ప్రాబ్లమ్ అంతా పోయింది కాబట్టి, మళ్ళీ ప్లాంటేషన్ అనేది న్యూగా చేశానన్నమాట ప్లాంట్స్ అన్నీ. అలా దీన్ని కూడా నేల మీదే పెట్టాను. సో, అలా ఇది ఇంకొకటండి. 4 అన్నాను కదా! 2 ఏమో అక్కడ పెట్టాను. ఈ 2 తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మా అమ్మగారోళ్ళ ఇంటి దగ్గర ప్లాంటేషన్ చేశాను. సో, ఈ 2 అక్కడ 2 ఈ 4 ప్లాంట్స్‌లో గ్రోత్ ఎలా ఉందనేది అబ్జర్వ్ చేస్తానన్నమాట. డెఫినిట్‌గా నెక్స్ట్ వీడియోలో దీని ఫ్రూటింగ్ ఎలా వచ్చింది, ఏంటి అన్నది నేను వీడియో తీస్తానండి. సో, పర్టిక్యులర్‌గా దీనికేమి అంత స్పెషల్ కేర్ ఏం అవసరం లేదు. ఎవ్వరైనా గూడా గ్రేప్ వైన్ పెంచుకోవచ్చు. ఒక సెర్టైన్ టైమ్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా అది ఫ్రూట్స్ అనేది ఇస్తది మనకి. ఆ సెర్టైన్ టైమ్ అనేది మన చేతుల్లోనే ఉంది. అంటే ప్లాంట్ గ్రోత్ కరెక్ట్‌గా ఉంటే ఫ్రూట్స్ అనేవి వస్తాయి. అన్ని చెట్లలాగే దీన్ని గూడా పెంచుకోవచ్చు మనం. సో, క్రేపర్‌కి కూడా అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం కాయలు కంఫర్ట్‌గా ఉండేలా చేస్తే సరిపోద్ది. సో, ఇలా ఏంటంటే నేను ఈ 4 ప్లాంట్స్‌ని ప్లాంటేషన్ చేశానండి. థాంక్ యూ ఫర్